ఎలాగనే యష్మి గారిది లైవ్ వీడియోస్ అయితే చూసాను. చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. కొన్ని మంచి మూమెంట్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మేము ముందుకైతే తీసుకొచ్చాను. ఒక 4 or 5 క్లిప్స్ అయితే ఉంటాయి అనుకుంటా. ఒకటేమో యష్మి గారిది ఫేక్ మ్యారేజెస్ రూమర్స్ మీద, ఒకటేమో నిఖిల్ మీద, ఒకటేమో పృథ్వీరాజ్ లైవ్లోకి వచ్చి అయితే ఒక మంచి ఫన్నీ మూమెంట్ అయితే ఇస్తాడు. అది కూడా చాలా బాగుంటుంది. సో వీడియోలు అయితే ఇవైతే ఉండబోతున్నాయి. సో వీడియోని అయితే కేవలం 5 minutes ఉంటుంది. మీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం అయితే చేస్తున్నాను. సో వీడియోని అయితే చూడండి ఎండ్ వరకు. నచ్చితే తప్పకుండా ఒక లైక్, ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఒక మంచి కామెంట్ కూడా చేయండి ప్లీజ్. యష్మి, నిఖిల్, పృథ్వీ ఫ్యాన్స్ ఉంటే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి అయితే చూడండి. ఇంకా మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి. కామెంట్ అయితే ఒక మంచి కామెంట్ కూడా చేయండి. కలుస్తాం ఫ్రీ ఉన్నప్పుడు. హాయ్, హలో హలో, హాయ్ 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 హాయ్. పృథ్వీ కొడతా. హాయ్ పృథ్వీరాజ్ శెట్టి. కుచ్చిమా చాలా క్యూట్గా అయితే అనిపించింది పృథ్వీరాజ్ భయ్య అయితే అలా వచ్చి నా సేమ్ ఐ నేమ్ అని లైవ్లో అనడం. కానీ సో ఇంకో క్లిప్ అయితే చూసేయండి. అండ్ మాకు మీ అందరికీ తెలుసు 1 year మాకు అగ్రిమెంట్ ఉంటుంది. వేరే ఏ ఓటీటీ ఛానల్లో కానీ వేరే ఏ ఛానల్లో కానీ వర్క్ చేయడానికి మాకు వీలుండదు. ఓన్లీ స్టార్మాలో మాత్రమే మాకు ఆపర్చునిటీ ఉంటుంది. సో స్టార్మా వాళ్ళు ఏం మాకు ఆపర్చునిటీ ఇస్తారో ఇంకా అదే. అండ్ ఏంటి కిరాక్ బాయ్స్ అండ్ కిలాడి గర్ల్స్ అది షో ఉంది కదా, దానికి కూడా చాలా మంది నాకు ట్యాగ్ చేశారు ఆ ప్రోమో రాగానే, మీరు ఎందుకు చేయట్లేదు అని. నాకు దానికి ఆఫర్ వచ్చింది కానీ కొంచెం పేమెంట్ ఇష్యూస్ వల్ల అది ఓకే అవ్వలేదు. దట్స్ ద థింగ్. అండ్ ఆల్సో నేను ఆల్రెడీ 4 reality షోస్ చేశాను కాబట్టి ఇంకా నేను చెయ్యాలా వద్దా అనే కన్ఫ్యూజన్ లో ఫైనలీ అది అవ్వలేదన్నమాట ప్రాజెక్ట్. అది తప్ప దట్స్ ద అప్డేట్. బట్ డెఫినెట్లీ నేను ఏదైనా ఒక మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను. ఎక్కువ నేను టైం తీసుకోను. దట్ ఇస్ ఫర్ షూర్. చాలా డిస్కషన్స్ జరుగుతుంది. ఒక మంచి ప్రాజెక్ట్తో ముందుకు వస్తాను. నేను మీ అందరికి ముందే చెప్పాను. కావ్య దగ్గరికి వెళ్ళింది ఇన్విటేషన్, యష్మి గారి దగ్గరికి వెళ్ళింది. అందరికీ కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్కి రమ్మన్నారు శర్మ వాళ్ళు. సో వీళ్ళే పేమెంట్ విషయం కానీ పర్సనల్ రీజన్ వల్ల అయితే రాలేదు. మీరు ఒకవేళ ఆ రోజు చెప్తే నమ్మలేదు యష్మి గారికి ఎందుకు అడుగుతారని. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి షార్ప్ అప్డేట్స్ అన్న మన ఛానల్ అయితే ఫస్ట్గా వచ్చేస్తే నెక్స్ట్ క్లిప్కి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి మీకు చెప్పాడని నాకు ట్యాగ్ చేశారు దట్ దేర్ ఇస్ నథింగ్ బిట్వీన్ us, వి వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. ఎస్, నేను నిఖిల్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో మీరు ఎడిట్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది అని ఆలోచించండి. అండ్ ఎవరికి హర్ట్ చేయకండి. ఇప్పుడు నాది పృథ్వీ కానీ నాది ప్రేరణ కానీ ఫ్రెండ్స్ రిలేటెడ్ వీడియోస్ చాలా మంది ఎడిట్ చేస్తారు. సో అలాగే నాది నిఖిల్ది చేయండి. మేమిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అది దాటి ఒక లైన్ దాటి కొంతమంది ఎడిట్ చేస్తారు. ప్లీజ్ దయచేసి అలాంటి ఎడిట్స్ చేయకండి. ఎందుకంటే నిఖిల్కి కూడా పర్సనల్ లైఫ్ ఉంది, నాకు కూడా పర్సనల్ లైఫ్ ఉంది. అది బాగుండదు కూడా ఫ్యూచర్ లో. సో హోప్ మీ అందరికీ అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నా. అండ్ రీసెంట్ టైమ్స్ లో నేను యూట్యూబ్ లో ఒక 2-3 కాదు చాలా వీడియోస్ చూసాను. అది నాకు పెళ్లి అయ్యింది అని. నాకు పెళ్లి అవుతున్నానో అయ్యిందో వాడెవర్. కొంతమంది దేవుడి బిడ్డలు ఇంకా మానట్లేదు. యష్మి గారిది నిఖిల్ది ఇంకా లవ్ వీడియోస్ చేసుకుంటా పనికిరాని వాళ్ళు అలా చేస్తారు. సో ఇప్పటికైనా ఎవరైనా అలాంటి వీడియోస్ చేస్తుంటే ఆపండి. వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ బడీస్, గుడ్ ఫ్రెండ్స్ అలా అయితే చూడండి. అందరు నిజం చెప్పండి. నిజంగా మిస్ అవుతారు కదా నిఖిల్, యష్మి, పృథ్వీ వీళ్ళని అందరినీ బిగ్ బాస్లో ఉన్నప్పుడు చాలా మంచిగా అనిపించిండే. నేను కూడా చాలా మిస్ అవుతున్నా. ఏదో ఒకటి షోలో 24 hours లైవ్లో ఏదో ఒక మంచి మూమెంట్ వస్తుందా చూద్దామా అని చాలా మంది వెయిట్ చేస్తుండే అప్పుడైతే. సో అలా ఎవరైతే వెయిట్ చేసిరో కింద ఒకసారి కామెంట్ కూడా వేయండి. నెక్స్ట్ క్లిప్కి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్ లో ఒక 2-3 కాదు చాలా వీడియోస్ చూసాను. అది నాకు పెళ్లి అయ్యింది అని. నాకు పెళ్లి అవుతున్నానో అయ్యిందో వాడెవర్ నాకు తెలీదు. ఎవరో ఫ్యాన్ పేజ్ వాళ్ళు ఏదో సీరియల్ ఒక క్లిప్ హల్దీ శాస్త్ర క్లిప్ ఏదో తీసి ఎడిట్స్ లో సమ్ పేజ్ లో ఏదో పోస్ట్ చేస్తే యష్మి మ్యారేజ్ అని ఎవరో యూట్యూబ్ లో వేశారు. అది న్యూస్ ఛానల్ వాళ్ళు కూడా ఎంతో హారబుల్ అంటే అది పట్టుకుని యష్మి పెళ్లి అయిపోతుంది అని. నిజంగా నాకు ఏ పెళ్లి ఫిక్స్ అవ్వలేదండి. అయితే నేను ఖచ్చితంగా మీకు చెప్తా, ఫస్ట్ మీకే చెప్తా ఇలా పెళ్లి అయిపోతున్నాను అని.
సో అలాంటిది ఏం లేదు. వాళ్ళ వ్యూస్ కోసం ఏదో తమ్లైన్ పెట్టుకొని వాళ్ళు ఏదో నాన్ సెన్స్ చేసుకుంటున్నారు. దయచేసి అదంతా పట్టించుకోకండి. ఏదున్నా నేను అప్డేట్ చేస్తా. నా ప్రొఫైల్లో ఏదైనా వస్తే అప్పుడే నమ్మండి. ఓకే. సో గైస్, ఇవే లైవ్లో అయితే మెయిన్ మూమెంట్స్. నాకు నచ్చిన మూమెంట్స్ అయితే మీతో అయితే షేర్ చేశాను. క్లిప్స్ వేరే వాళ్ళని అడిగి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో యష్మి గారిది పెళ్ళి అవి అన్నీ మ్యారేజ్ అన్నీ ఫేక్, అవన్నీ వాళ్ళు నమ్మకండి. మన సోషల్ మీడియా అంతా కసరానే ఉంటుంది సాంగ్సం. సో వాడికైతే వ్యూస్ కావాలనుకుంటుండో వాడి టైటిల్లో తమ్నేల్ ఏది పడితే అది వేసేసి వ్యూస్ మింగడమే. సో వాళ్ళని ఇలాంటి విషయాలలో వీడియోస్ చేస్తుంటే మాత్రం వాళ్ళకి ఎంకరేజ్ చేయకండి, వాళ్ళని నమ్మకండి. పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఇలాంటి మీద వీడియోస్ చేస్తారంట. వాళ్ళకి పని పాట లేదేమో. పెద్ద న్యూస్ ఛానల్స్ అయినా ఈ చిన్న వేరే వేరే ఛానల్స్ అయినా ఏ పని పాట లేకుంటే అయితే చాలామంది మీద ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేయడం కానీ పెళ్ళి అయింది ఆడగలుసుకురు ఈడగలుసుకురు అని ఫాల్తీ న్యూస్ అయితే ఇస్తుంటారు వాళ్ళ ఛానళ్ళలో. అలాంటివి అయితే నమ్మకండి. సో జెన్యూన్ ఛానల్స్ని అయితే ఫాలో చేసి పెట్టుకోండి అప్డేట్స్ల కోసం. కానీ బిగ్ బాస్ అయితే రాబోతుందంటే బిగ్ బాస్ 9 అప్డేట్స్ కూడా మన ఛానల్ అయితే వస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే.